టమోటా రైతు గుండెకోత. పాలకుల నిర్లక్ష్యానికి ఇది పరాకాష్ట. రాయలసీమ రైతు కంట కన్నీరు. పండించిన పంట పశువుల పాలు. టమోటా రైతు వెంట కన్నెత్తి చూడని చంద్రబాబు సర్కార్. పండించిన పంటను గొర్రెలు పశువులకు వదిలేస్తున్న రైతులు. అన్నం పెట్టే అన్నదాత ఈ రోజు అప్పుల ఊబిలో కూరుకుపోయి విలపిస్తున్నాడు. రాయలసీమలో ఎర్రటి ఎండలను లెక్క చేయక లక్షలాది రూపాయలు వెచ్చించి కోటి ఆశలతో టమోటా సాగు చేసి చివరకు మిగిలింది కన్నీళ్లే. మార్కెట్లో కిలో టమాటా ధర 8 రూపాయల నుంచి 4 రూపాయలకి పడిపోవడం అత్యంత దారుణం. అందులో రవాణా ఖర్చులు, కమిషన్లు తీసేస్తే రైతు చేతికి ₹1 కూడా మిగలడం లేదు. ఒకవైపు ఇతర రాష్ట్రాల్లోనూ దిగుబడి పెరగడం, మరోవైపు మార్కెటింగ్ సౌకర్యాలు లేకపోవడంతో వ్యాపారులు కనీసం తోటల వైపు చూడడం లేదు. 25 కిలోల క్రేటు ధర ₹100 కూడా పలకడం లేదంటే రైతు పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కాయలు కోయడానికి పట్టే కూలీల ఖర్చు కూడా రాకపోవడంతో గత్యంతరం లేక అన్నదాత ఆరుగాలం శ్రమించిన పంటను గొర్రెలకు మేతగా వేస్తున్నాడు. మార్కెట్లో ధరలు పడిపోయినప్పుడు వ్యాపారులు సిండికేట్ గా మారి రైతును దోచుకుంటుంటే మార్కెటింగ్ శాఖ ఏం చేస్తుంది? ఇతర రాష్ట్రాల్లో దిగుబడి ఎక్కువగా ఉందని సాకులు చెప్పడం కాదు, మన రైతులకు ఇతర రాష్ట్రాల్లో అనుసంధానం ఎందుకు కల్పించలేకపోతున్నారు అని ప్రశ్నిస్తోంది బీసీవై పార్టీ.